సరే ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మద్దిపట్ల గ్రామంలో ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి పూర్ణచంద్రరావు కుటుంబం పైన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మలు పెత్తందారులు అగ్రకులాల వాళ్ళు ఆ కుటుంబం పైన కక్షగట్టి అతన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడమే కాకుండా ఈరోజు ఆయన ఇంటిపైకి దూరి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చేయి చేసుకొని ఆడవాళ్ళను కొట్టి చిన్నపిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన చాలా బాధాకరం. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఆయన కూడా స్వయాన బహుజన్ సమాజ్ పార్టీ ఈ పూతలపట్టు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ బాధ్యుడిగా ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేను ఒక్క మాటే చెప్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడ చూసినా పేపర్లో టీవీల్లో మనకు కనపడుతూ ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఒక విజనరీ లీడర్ని, నేను చాలా గొప్పవాడిని మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. నేను అధికారం గతంలో ప్రతిపక్షంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు, నేను అధికారంలోకి వస్తే బీసీ కులాలకి బీసీ చట్టాన్ని తీసుకొని వస్తా, అట్రాసిటీ చట్టాన్ని తీసుకొని వస్తా అని చెప్పి మాట్లాడు చంద్రబాబు. వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళ కోసం బీసీ చట్టాన్ని తీసుకొని వస్తా, బీసీ చట్టంలో అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని తీసుకొని వస్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అన్ని రకాలుగా విద్యాపరంగా వైద్యపరంగా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాట్లాడిన మాటలేంటి, కేవలం బీసీలతోనే ఈ తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్నెముక లాంటి వాళ్ళు, బీసీలతో మేము ఈరోజు అధికారంలోకి వచ్చామని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సొంత జిల్లాలో నీ సొంత సామాజిక వర్గం బీసీల పైన అరాచకాలు చేస్తా, ఇలాంటి కక్షపూరితమైన సంఘటనలతో కూడా చేస్తూ ఉంటే కనీసం నీ కళ్ళకు కనపడతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీల పైన దాడి, జగన్మోహన్ అధికారంలో ఉంటే ఎస్సీల పైన దాడి, ఎస్సీల పార్టీలతో ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఎస్సీల పైన దాడి చేస్తాడు ఆయన సామాజిక వర్గం రెడ్లతో. ఈరోజు కమ్మలంతా కూడా బీసీల పైన దాడి చేస్తారు. ఓట్లేమో బీసీలు కావాలా, ఓట్లేమో ఎస్సీలు కావాలా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మా పైన దాడులు చేస్తారా? ఇదే మీరు చేసే చిత్తశుద్ధి? ఇదేనా మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి నేను చంద్రబాబు అడుగుతూ ఉన్నా. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏదో ఈరోజు ఒకే కుటుంబం ఉంది, ఆయన కుటుంబమే కాదు ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా ఈ యొక్క సంఘటనలోకి రానికుండా చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఏం తెలియజేస్తూ ఉన్నారంటే ఒకవేళ అక్కడంతా కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి మీది రైట్ అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారేమో. కాదు, మీ భయభ్రాంతులకు మీరు చేసే కార్యక్రమాలకు వాళ్ళంతా కూడా భయపడి అనుకుంటారేమో, కానీ బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో పూర్ణచంద్ర కుటుంబానికి అండగా ఉంటుంది, పూర్తి స్థాయిలో పూర్ణచంద్ర కుటుంబానికి అండగా ఉంటుంది. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతా ఉన్నా, మీరు సాయంత్రం లోపల మేము ఇక్కడికి వచ్చి పరామర్శించేసి వెళ్ళిపోవాలని చెప్పి రాలేదు. సాయంత్రం లోపల ఎఫ్ఐఆర్ వచ్చేంత వరకు కూడా మీ పోలీస్ స్టేషన్ ముందరే కూర్చుంటాం. మీరు ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇస్తేనే కదులుతామే తప్ప వాళ్ళ ఇంటిపైన దాడి చేసిన వారిని, మహిళలపైన దాడి చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఆర్డీఓ గారికి కూడా చెప్తా ఉన్నా, ఆర్డీఓ గారు మేము వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నా, టెలికాన్ఫరెన్స్లో ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నిజంగానే మీరు మీ అగ్రకులకు వాళ్ళకేమైనా మీరు ప్రలోభాలకు లొంగి మీరు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టితే నేను చెప్తా ఉన్నా కొంత సమయాన్ని అయితే ఇవ్వగలుగుతాం, కానీ మేము సమయాన్ని ఇచ్చిన తర్వాత చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడు, ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పూతలపట్టు ఎమ్మెల్యే ఉన్నాడు. ఏ విధంగా ఆయన ఎమ్మెల్యే? ఆయన సొంత కాలపైన ఎమ్మెల్యే అయ్యాడా? కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్త మాంసాలను పరంగా పెట్టి
ఆయన రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా వాళ్ళకి రక్షణగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండాల్సిన నువ్వు ఈరోజు అగ్రకులాలకు తొత్తుగా వ్యవహరిస్తున్నావు. నిజంగానే నీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నీలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, అనేక పార్టీలో ఉన్నారు. మీరు చెంచాలుగా కాదు ఉండాల్సింది, ఈ సమాజానికి అండగా ఉండాలి, వాళ్ళకు భరోసాగా ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను వదిలే ప్రసక్తి లేదు. నిజంగా వాళ్ళకు న్యాయం జరగకపోతే నేను 6వ తారీఖు రావాల్సింది. అనివార్యమైన కారణాల వల్ల నేను ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఈరోజు 10వ తారీఖు వస్తూ ఉన్నా. నేను చెప్తా ఉన్నా, వాళ్ళకు 10-15 రోజుల సమయం ఇస్తాం. ఒకవేళ నిజంగానే ఇవన్నిటి కూడా తీయకపోతే ఎఫ్ఐఆర్ అయితే ఈరోజు సాయంత్రం ఇవ్వాలి. ఇవన్నీ తీయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చిత్తూరు జిల్లా, అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా మన తిరుపతి జిల్లాలు మాత్రమే వచ్చాయి. ఒక పిలుపునిచ్చామంటే వేలాది మందిగా కాణిపాకాన్ని, మధ్యపెట్ల గ్రామాన్ని కూడా మేము కవరిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయ ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.